ఐపీఎల్ 2026లో వన్ డౌన్ ప్లేస్ చాలా కీలకంగా మారింది. వన్ డౌన్ బ్యాట్స్మెన్ బాగా ఆడిన టీమ్స్ అన్ని టాప్లో ఉన్నాయి. వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన టీమ్స్ అన్నీ వాళ్ళు కింద ఉండిపోయారు. ఫస్ట్ నుంచి చూసుకుంటే ముఖ్యంగా మన సన్ రైజ్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ సూపర్గా ఆడుతున్నాడు. అండ్ అలాగే ఆర్సీబీ దేవదత్ పడికల్, అండ్ అలాగే గుజరాత్ బట్లర్, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జూరేల్ తను సూపర్గా ఆడుతున్నాడు. ఆ తర్వాత పంజాబ్ నుంచి కూపర్ వన్ డౌన్ వచ్చాడు, తను సూపర్గా ఆడుతున్నాడు. ఇక కేకేఆర్ చూసుకుంటే ఫస్ట్లో గ్రీన్ని వన్ డౌన్ పంపించారు, గ్రీన్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఆ టీం అన్ని మ్యాచ్లు ఓడిపోయింది వరుసగా. కానీ ఆ తర్వాత రఘువంశీని వాళ్ళు వన్ డౌన్ పంపించారు. ఆ తర్వాత తను సూపర్గా ఆడి అక్కడి నుంచి ఆ టీం వరుసగా గెలవడం స్టార్ట్ చేసింది. అలాగే సిఎస్కే చూసుకుంటే ఆయుష్ మాత్రే వన్ డౌన్లో వచ్చి తను సూపర్గా ఆడిన మ్యాచ్లు గెలిచారు. అండ్ అలాగే ఆయుష్ మాత్రే ఇంజూరీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ వన్ డౌన్ వచ్చాడు, తను ఫెయిల్ అయ్యి కొన్ని మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఉర్విల్ పటేల్ వన్ డౌన్ వచ్చాడు, ఉర్విల్ పటేల్ వన్ డౌన్ వచ్చి సింగిల్ హ్యాండెడ్గా సిఎస్కేని గెలిపిస్తున్నాడు. అంత సూపర్గా ఆడుతున్నాడు తను. అండ్ అలాగే ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీ స్టార్టింగ్లో సమీర్ రిజ్వాని ఇంపాక్ట్ ప్లేయర్గా వన్ డౌన్గా పంపించారు. తను ఫస్ట్ 2-3 మ్యాచెస్ సూపర్గా ఆడాడు, సింగిల్ హ్యాండెడ్గా ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే తనే గెలిపించాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ సమీర్ రిజ్వాని పక్కన పెట్టారు. అప్పటి నుంచి వన్ డౌన్ సెట్ అవ్వలేదు వాళ్ళకి, ఆ ఇబ్బంది కనిపిస్తుంది. ఇంకా తర్వాత చూసుకుంటే ఎలిమినేట్ అయిపోయిన 2 టీములు ముంబైకి ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్గా వచ్చాడు, తనైతే కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. తనకైతే ఈ సీజన్ వన్ ఆఫ్ ది వరస్ట్ సీజన్ అనుకోవచ్చు. సో సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్లో ఫెయిల్ అవుతున్నాడని తన్ని పక్కన పెట్టి నమర్దార్ని పంపించారు. నమర్దార్ 1-2 మ్యాచ్లు బాగానే ఆడాడు, ఆ 2 మ్యాచ్లు ముంబై గెలిచింది. కానీ ఆ తర్వాత తను కూడా ఫెయిల్ అయ్యాడు. సో వన్ డౌన్లో వచ్చిన నమర్దార్ ఫెయిల్ అవడంతో ఆ ముంబై కూడా చాలా నష్టపోయింది. ఇక లాస్ట్లో ఉన్న లక్నో చూసుకుంటే కొన్ని మ్యాచ్లు రిషబ్ పంత్ వన్ డౌన్లో ఆడాడు, ఇంకొన్ని మ్యాచ్లు పూరన్ ఆడాడు. వన్ డౌన్లో రిషబ్ పంత్ వచ్చినా పూరన్ వచ్చినా ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆ వన్ డౌన్లో ఇద్దరు ఫెయిల్ అవటం వల్ల ఆ లక్నో టీం అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సీజను. లాస్ట్లో కొంచెం ఇంగ్లీష్ వచ్చి మార్చ్ ఫామ్లోకి వచ్చాక లాస్ట్లో కొన్ని మ్యాచ్లు వాళ్ళు గెలుస్తున్నారు, కానీ ఫస్ట్లో మాత్రానికి కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యారు. సో ఈ లెక్కలన్నీ చూసుకుంటే వన్ డౌన్ మాత్రానికి కీ రోల్ ప్లే చేసింది. అండ్ అలాగే వన్ డౌన్ ఒక్కటైనా ఓపెనర్లు బాగా ఆడలేదంటే లేదు, ఓపెనర్లు కూడా చాలా బాగా ఆడారు. విరాట్ కోహ్లీ అవ్వచ్చు, అభిషేక్ శర్మ అవ్వచ్చు, సాయి సుదర్శన్, గిల్, అండ్ అలాగే ఢిల్లీ నుంచి కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడు. సిఎస్కే నుంచి సంజు కూడా సూపర్గా ఆడాడు. అండ్ అలాగే పంజాబ్ నుంచి ప్రభు సిమ్రాన్ తను కూడా చాలా బాగా ఆడాడు ఈ సీజన్. కానీ ఇద్దరు ఓపెనర్లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు. మన సన్ రైజ్ హైదరాబాద్ చూసుకుంటే అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు, కానీ హెడ్ ఫెయిల్ అయ్యాడు. హెడ్ కంటిన్యూస్గా సీజన్ మొత్తం ఫెయిల్ అయ్యాడు. కానీ హెడ్ అవుట్ అయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ వన్ డౌన్లో తను సూపర్గా ఆడాడు, తను అభిషేక్ శర్మ వల్లే. అండ్ ఆ తర్వాత ఆర్సీబీ చూసుకుంటే విరాట్ కోహ్లీ సూపర్గా ఆడుతున్నాడు ఒక ఓపెనర్. కానీ ఇంకొక సైడ్ చూసుకుంటే స్టార్టింగ్లో పిల్సాల్ట్ ఆడాడు, పిల్సాల్ట్ 1-2 మ్యాచ్లు మాత్రమే బాగా ఆడాడు. కానీ ఆ తర్వాత పిల్సాల్ట్ ఇంజూరీ వల్ల వెళ్ళిపోయాక జాకబ్ బేతల్ వచ్చాడు, జాకబ్ బేతల్ మాత్రానికి కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. తర్వాత వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడికల్ విరాట్ కోహ్లీతో సూపర్గా ఆడటం వల్లే ఆర్సీబీ అంతా అన్ని మ్యాచ్లు గెలిచింది అనుకోవచ్చు. అండ్ అలాగే గుజరాత్ చూసుకుంటే ఇద్దరు ఓపెనర్లు చాలా బాగా ఆడారు, గిల్ అండ్ సాయి సుదర్శన్. వాళ్ళతో పాటు వన్ డౌన్లో వచ్చిన బట్లర్ సూపర్ ఆడటం వల్ల ఆ టీం క్వాలిఫై అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో టాప్ ఆర్డర్ వీళ్ళకి తిరుగులేదు. అండ్ అలాగే నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వైభవ్ మాత్రానికి సూపర్గా ఆడుతున్నాడు, సింగిల్ హ్యాండెడ్గా ఆ మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. కానీ ఇంకొక ఓపెనర్ జైస్వాల్ కంటే వన్ డౌన్లో వచ్చిన జూరేలే ఎక్కువ రన్స్ కొట్టాడు ఈ సీజన్లో. జూరేల్ అంత బాగా ఆడటం వన్ డౌన్లో ఆ టీంకి బాగా ప్లస్ అయింది అనుకోవచ్చు. ఇక తర్వాత పంజాబ్ చూసుకుంటే ప్రభు సిమ్రాన్ అండ్ ఆర్యా. సో ప్రభు సిమ్రాన్ చాలా బాగా ఆడాడు, కానీ ఆర్యా ఫెయిల్ అయ్యాడు. 1-2 మ్యాచ్లు తప్పించి తను అంతగా ఆడలేదు ఈ సీజన్. ప్రభు సిమ్రాన్ అండ్ ఆర్యా కంటే వన్ డౌన్లో వచ్చిన కాన్లీ కూపర్ సూపర్గా ఆడిన స్టార్టింగ్లో అన్ని మ్యాచ్లు గెలిచింది. తను ఫెయిల్ అయితే మాత్రానికి వాళ్ళు కంటిన్యూస్గా ఓడిపోయారు. తను ఫెయిల్ అవుతే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిల్ అయ్యాడు. సో వన్ డౌన్లో కూపర్ వాళ్ళకి చాలా కీలకంగా మారాడు అనుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే వన్ డౌన్ అంత కీలకంగా ఉంది. సో మిగిలిన మ్యాచ్లు అండ్ అలాగే క్వాలిఫైర్ మ్యాచ్లు అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు, ఈ వన్ డౌన్ బ్యాట్స్మెన్లు చాలా కీలకంగా ఉంటారు. చూద్దాం ఏ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అండ్ అలాగే దేవదత్ పడికల్, బట్లర్, అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ వస్తే రాజస్థాన్ రాయల్స్ నుంచి జూరేల్, పంజాబ్ కింగ్స్ వస్తే పంజాబ్ నుంచి కూపర్, వీళ్ళల్లో ఎవరు బాగా రాణిస్తారో, ఏ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఏ టీంని గెలిపిస్తాడో, ఏ వన్ డౌన్ బ్యాట్స్మెన్ బాగా ఆడి టీంకి ట్రోఫీ గెలిపిస్తాడో చూడాలి.